యాలక పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేస్తే చక్కగా ఆవిరికి ఉడికిపోతుంది. అలా జున్ను ఉడికిన తర్వాత 1 కప్పు 2 కప్పులు అందరూ తింటుంటారు. అది కామన్గా జరిగే ప్రక్రియ. కానీ ఇది రోజు వండుకు తినేది కాదు కదా, అకేషన్కి అప్పుడప్పుడు దొరికినప్పుడు తినేది కాబట్టి నేను దాన్ని తినమనే చెప్తుంటా. దానివల్ల నష్టమేమీ రాదు. కాకపోతే అది హెవీ ఫుడ్, అందులో అనుమానం లేదు. బెల్లం వాడామనుకోండి, సుమారుగా పంచదార వాడితే 400 క్యాలరీలు. మరి పాలు కూడా చాలా హై ఎనర్జీ అన్నమాట మనకి. అందుకని క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మనం కూడా వెగటగా ఉంటుంది కాబట్టి తీపి వల్ల కొద్దిగానే తింటాం. అలా కొద్దిగా తినటం వల్ల ఏమీ హాని ఉండదు. అలా ఎప్పుడూ మీరు తయారు చేసి తీసుకోవచ్చు. కానీ న్యాచురోపతి ఫాలోవర్స్ ఎవరన్నా కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు బెల్లము పంచదార కూడా ముట్టుకోవద్దు అనుకుంటే, మన పద్ధతిలో జున్ను తయారు చేసుకునే విధానం తేనెతో. ఇప్పుడు మన తేనె కనుక కలిపినప్పుడైతే కెమికల్